అయ్యా నమస్కారం, నేను మీ సాయి. మన ఫాలోవర్స్ అందరికి భోగి శుభాకాంక్షలు అండి. నా చేతిలో ఉన్నదేంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏదో అనుకోకండి, దీన్నే చేదు అంటారు. దీన్ని వేప ముటుకలతో పాటు ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ తో చేస్తారనమాట. సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదో, పల్లెటూరులో మాత్రం భోగి రోజు పొద్దున్న దీన్ని తాగుతారనమాట. ఎందుకు తాగుతారో తెలిస్తే కామెంట్ చేయండి. సంక్రాంతి లేదు, కనుమ లేదు, దీపావళి లేదు, పండుగ ఏదైనా కూడా మన పండుగ స్టార్ట్ అయ్యేది మాత్రం వర్కౌట్ అని చెప్పాలంటే. మనం వర్కౌట్ స్టార్ట్ చేయకపోతే అసలు డేనే స్టార్ట్ అవ్వదు. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా నేను బ్యాక్ వర్కౌట్ చేయలేదు. అందుకే ఈ రోజు బ్యాక్ వర్కౌట్ కోసం ఒక 4 వేరియేషన్లు అయితే ట్రై చేసి బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కంటే మన బ్యాక్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఫీల్ కూడా హై ఉంటుంది. అండ్ ఒక్కసారి కాదు, నేను కొన్ని 100 సార్లు చెప్పా, రోజుకి 10 పుషప్స్ అయినా చేయండి. దీంతో నా వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంకా భోగి అంటే మా ఇంట్లో మామూలుగా ఉండదు. నా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం భోగి రోజు మాత్రం మా అమ్మే నాకు నలుగు పెడతది అనమాట. నలుగు అంటే నలుగు పిండి, అంటే ఆ పిండితో గట్టిగా రుద్దితే మన బాడీ మీద ఉన్న డస్ట్ మొత్తం ఆల్మోస్ట్ 90% క్లియర్ అయిపోద్ది అనమాట. అండ్ ఈ రోజు ఇలా చేయడం అనేది ఇది మన తెలుగు వారికి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అనమాట. నిజానికి నాకు ఒక పక్క మంట వస్తుందని చెప్పినా కూడా అమ్మాయితో రుద్ది వదిలేసింది. నలుగు పెట్టడం అయితే అయిపోయింది. ఇది ప్రెజెంట్ నా బ్యాక్ కండిషన్ అనమాట. నేను చూడడానికి బక్కగానే ఉండొచ్చు, కానీ నా బాడీలో ఉండే ప్రతి షేప్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరు కూడా బల్కింగ్ అనుకుంటా ఫిట్నెస్ కోసం ట్రై చేయండి. ఇంకా మంచిగా స్నానం చేసేసి మా ఊర్లో ఒక చిన్న క్రికెట్ టోర్నమెంట్ అయితే ప్లాన్ చేశారనమాట. మనం కూడా జాయిన్ అయ్యాం. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇప్పుడు ఫీల్డింగ్ లోనే ఉంటాను. ఎందుకంటే నాకు బ్యాటింగ్ బౌలింగ్ రాదు కాబట్టి. రేపు అందరూ సంక్రాంతి బాగా చేసుకోండి. అందరికీ హ్యాపీ పొంగల్ బ్రో.